హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత, శివకృష్ణ ఇద్దరూ కలిసి నిరూపిస్తారు సుమతి, విద్యాదేవి ఇద్దరు ఒకటే అని చెప్పి. ఇక చలపతి అంటాడు, ఇప్పటికైనా అర్థమైందా? సీత ఎన్నోసార్లు చెప్పింది సుమతి అక్క, విద్యాదేవి ఒకటేనని చెప్పి, కానీ మీరెవ్వరూ సీత మాటల్ని పట్టించుకోలేరు, ఇప్పటికైనా నమ్మండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక సీత అడుగుతూ ఉంటుంది, మామ ఇప్పటికైనా నిజమేంటో తెలిసిందా? ఇప్పటికైనా సుమతి అత్తమ్మ ఆఖరి కోరిక తీరుస్తావా, లేకపోతే ఇంకా బాధ పెట్టి అవమానిస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక రామ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఇక ఒక్కసారిగా అమ్మా అంటూ సుమతి అలా పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు, నిన్ను ఎన్నో మాటలని నేను బాధ పెట్టాను. సీత ఎన్నిసార్లు చెప్పినా నేను నమ్మలేదు. నేను నిన్ను అవమానించాను, బాధ పెట్టాను, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు అంటూ కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. తనతో మాట్లాడిన మాటలన్నీ కూడా ఒకప్పటివి జ్ఞాపకం చేసుకొని బాధపడుతూ ఉంటాడు రామ్. ఇకప్పుడు జన కూడా ఒకప్పుడు సుమతికి తనకి పెళ్లి జరిగినది మొత్తం గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. సారీ సుమతి, సారీ, నేను కూడా నిన్ను గుర్తించలేకపోయాను, నా పక్కనే ఉన్నా, నన్ను క్షమించు సుమతి అంటూ కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇదంతా బయటపడిపోయింది, ఇక ఇప్పుడు మనం నటించక తప్పదు అని చెప్పి ఒక్కసారిగా అయ్యో సుమతి అంటూ ఇక సుమతి మీద పడి ఏడుస్తూ ఉంటుంది. నన్ను క్షమించు సుమతి, నిన్ను గుర్తించలేకపోయాను, నీ ప్రాణ స్నేహితురాల్ని, అయినా కూడా నేను గుర్తించలేకపోయాను, ఈ తెలివి తక్కువ దాన్ని క్షమించు సుమతి అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇక అర్చన చూసి ఆశ్చర్యపోతుంది. దీని యాక్టింగ్ పాడుగాను ఎంత మార్చేసింది, యాక్టింగ్ అంతా ఎలా చేస్తుందో, నేనేమైనా తక్కువ తిన్నానా ఏంటి అని చెప్పి అర్చన కూడా వచ్చి అయ్యో నన్ను క్షమించు సుమతక్క అంటూ బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుని అడుగుతూ ఉంటుంది. ఇక గిరి వెనకాలే అందరూ బాధపడుతూ ఉంటారు. పంతులు గారు వచ్చి ఇంకా సూర్యాస్తమం సమయం అయింది, కార్యక్రమం తొందరగా జరిపిస్తే మంచిది, ఎవరు జరిపిస్తున్నారు అని అనటంతో రామ్ అయితే ఆవిడ కొడుకుగా నేనే చేస్తాను అని చెప్తూ ఉంటాడు. ఇంకా రావాల్సిన వాళ్ళు, చూడవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా బాబు అని అడగటంతో మా చెల్లి ప్రీతి రావాలి అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి చెప్తుంది, ప్రీతి రావటానికి టైం పడుతుంది, వాళ్ళ ఆయన యుఎస్ వెళ్ళాడు కదా, ఇప్పుడు ఎలా వస్తుంది, ప్రీతికి తర్వాత చెప్దాం, ముందు కార్యక్రమం జరిపించేద్దాం, అంత టైం లేదు కదా అని అంటుంది. ప్రీతిని చూడకుండా ఎలాగా, కనీసం ఆఖరి చూపైనా చూడాలి కదా ప్రీతి అని అడుగుతూ ఉంటాడు రామ్. ఇక జన కూడా అవును సమయం లేదు, ప్రీతికి తర్వాత చెప్దాం రామ్ అని అనటంతో ఇక సరే అంటాడు. జరగాల్సిన కార్యక్రమం అంతా కూడా జరిపిస్తూ ఉంటారు. సీత చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. తనతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక రామే తల కొరివి పెడుతూ ఉంటాడు సుమతిని. ఇక అందరూ వీడ్కోలు చెప్పి తీసుకువెళ్తూ ఉంటారు. అందరూ కలిసి శివకృష్ణ, జన, ఇటు గిరి, రామ్ అందరూ కూడా శ్మశానానికి తీసుకువెళ్ళి అక్కడ రామ్ సుమతికి తలకొరివి పెడతాడు. చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక తర్వాత తిరిగి ఇంటికి వస్తాడు. ఇంట్లో అందరూ బాధపడుతూనే ఉంటారు. ఇక మహాలక్ష్మి తన కొడుకు గౌతమ్కి ఫోన్ చేస్తుంది. ఏంటి ఆ సుమతి చచ్చిందా అని అడుగుతూ ఉంటాడు. చచ్చింది, నా పేరు చెప్పిందా అని అడగటంతో మన లక్ బాగుంది, నీ పేరు చెప్పలేదు, చచ్చే ముందు సీత పేరే చెప్పింది అని అనటంతో సీత పేరు ఎందుకు చెప్పింది అని అడుగుతూ ఉంటాడు గౌతమ్. తను సీత చంపలేదు అని చెప్పడానికి సీత సీత అంటూ పోయింది కాబట్టి అందరూ సీతే చంపింది అని అనుకుంటున్నారు, నేను అలా ప్లాన్ చేశాను, సీతని అరెస్ట్ చేయిస్తాను అని చెప్తూ ఉంటుంది. తొందరగా అరెస్ట్ చేయొచ్చు, నేను ఆ ఇంటికి రావచ్చా అని అడుగుతూ ఉంటాడు. వద్దు కానీ సీతని ముందు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళని, తర్వాత నీ గురించి ఆలోచిస్తాను, నువ్వు ఇంటికి వద్దు కానీ అప్పటిదాకా వెయిట్ చేయి అని చెప్తూ ఉంటుంది. ఇక సరే మామ్ అంటూ గౌతమ్ నువ్వు తొందరగా చేయి, లేకపోతే నేనే ఆ ఇంటికి వచ్చేస్తాను అని బెదిరిస్తూ ఉంటాడు. మహాలక్ష్మి త్రిలోకి ఫోన్ చేస్తుంది. కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్తూ ఉంటాడు. ఎవరైనా చనిపోతే కండోలెన్స్ చెప్తారు, నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. అంటే ఊరుకోండి మేడం, సుమతి మీ భద్ర శత్రువు కదా, అందుకనే కంగ్రాచులేషన్స్ చెప్పాను. సరే మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి అని అడుగుతూ ఉంటుంది. ఏం చేయాలి? సుమతిని ఎవరో చంపేశారు, ఇప్పుడు నేను
ఆ నేరాన్ని సీత మీద మోపి సీతని అరెస్ట్ చేయాలి, అంతే కదా అని అడుగుతూ ఉంటాడు. మీరు డ్యూటీ ఇక్కడ ఊళ్ళో చేయడం మానేసి మా ఇంటి వైపే ఫుల్గా ఫోకస్ పెట్టినట్టున్నారుగా అని అడుగుతూ ఉంటుంది. అవును మేడం, కాసులు వచ్చే చోటే నా ఫోకస్ ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. మీరేం కంగారు పడకండి, ముందు సుమతిని తగలెట్టండి, రేపు వచ్చి సీతని నేను అరెస్ట్ చేస్తాను అని చెప్తాడు. ఇక మహాలక్ష్మి అనుకుంటుంది, ఇక ఈ సీతని తొందరగా తీసుకువెళ్ళిపోతే నాకు బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత సీత బాధపడుతూ కూర్చుంటుంది. శివకృష్ణ, లలిత చెప్తారు, సీత ఇంకా మేము వెళ్ళొస్తామని చెప్పకూడదు, కానీ ఇక మేము వెళ్తున్నాము. నువ్వు మమ్మల్ని ఓదార్చాలో నేను నిన్ను ఓదార్చాలో నాకు అర్థం కావట్లేదు, కానీ జాగ్రత్తగా ఉండు. ఆ మహాలక్ష్మి నేరం నీ మీద మోపటానికే చూస్తుంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటాడు శివకృష్ణ. అత్తమ్మ చివరి క్షణంలో నా పేరు చెప్పింది, నాకు జీవితాంతం ఈ బాధ ఉండిపోతుంది. ఆఖరి రోజుల్లో అత్తమ్మకి నాకు మనస్పర్ధలు వచ్చాయి, అదే బాధగా ఉంది అని చెప్తూ ఉంటుంది. ఏమీ కాదు, చివరి క్షణంలో సీత నిన్ను చూడాలని అనుకుంది, కానీ సీత అంటూ అలా పోయేటప్పటికీ అందరూ నువ్వే హంతకురాలవని అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదని మనందరికీ తెలుసు. నేను నిరూపిస్తాను, నువ్వేం బాధపడకు అని చెప్తూ ఉంటాడు. ఇంతలో రామ్ వస్తాడు. మేము వెళ్ళొస్తాం రామ్, సీతని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు కూడా సీత పైనే అనుమానం ఉంది కదరా, కానీ ఆలోచించి చూడు, సీతని చూడాలనో సీత చంపలేదు అని చెప్పడానికో సుమతి సీత అని అంటది, అంతే తప్ప సీత చంపిందని కాదు. తన మేనకోడలు సీత ఎందుకు చంపుతుంది ఆలోచించు. మీ పిన్ని సీతనే నేరస్తురాలని చెప్తుంది, కానీ అది నిజం కాదని తెలుసుకోరా, నువ్వే తోడుగా ఉండాలి. ఇప్పుడు సుమతి కూడా సీతకి ధైర్యం చెప్పడానికి తోడుగా లేదు, ఇక మీదట నువ్వే సీతని చూసుకోవాలి అంటూ చెప్తూ ఉంటారు. లేదు మావయ్య, నేను చూసుకుంటాను, సీతని నన్ను ఎవ్వరూ విడదీయలేరు, సీతకి తోడుగా నేను ఉంటాను, మీరేం భయపడొద్దు అని చెప్తూ ఉంటాడు రామ్. సరే అని వాళ్ళు వెళ్ళొస్తానని ఇక బయలుదేరి వెళ్తారు. ఇక తర్వాత జన సుమతిని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి వచ్చి, జన బాధపడకు, ఇంకా జరిగిందేదో జరిగింది అని నచ్చ చెబుతూ ఉంటుంది. సుమతిని గుర్తించలేకపోయాను, 2 సార్లు నా దగ్గరికి వచ్చినా నేను గుర్తించలేకపోయాను అంటూ బాధపడుతూ ఉంటాడు. ఇక అర్చన గిరి వచ్చి, సుమతి అక్కని చంపకుండా ఉండుంటే ఆ సీత మనం అందరం సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్తూ ఉంటుంది. అవును అని అనటంతో మహాలక్ష్మికి ఇక చలపతి వచ్చి బుద్ధి చెప్తూ ఉంటాడు. మీరు సీత పైన అలాగా నేరం మోపద్దు, సీత ఎన్నిసార్లు చెప్పింది సుమతి అని, కానీ మీరెవరూ నమ్మలేదు, కానీ ఇప్పుడు వచ్చి ప్రేమని వలకపోస్తున్నారు. సీత తన మేనకోడలు ఎందుకు చంపుతుంది? సీతకి తనకి ఉన్న బంధం చాలా గట్టిది. మీరు ఇప్పుడు సీత పైన కావాలని నేరం మోపాలని శిక్ష వేయించాలని చూడొద్దు అని మహాలక్ష్మికి బుద్ధి చెప్తూ ఉంటాడు. సీత చంపటం మేమందరం కళ్ళారా చూసాం అని చెబుతూ ఉంటుంది అర్చన. ఒక్కోసారి మన కళ్ళు చెవులు కూడా మోసం చేస్తాయి, వెనకాతల నిజం వేరే ఉంది, అదేంటో తొందరలోనే బయటపడుతుందిలే, మీరు అనవసరంగా సీతమైన నేరం మోపద్దు అని చెప్తూ ఉంటాడు గట్టిగా. ఇక జన అయితే చట్టం తను పని తను చేసుకుపోతుంది, మనం ఎవరు మాట్లాడటానికి అంటూ బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత రామ్ కన్నీళ్లు పెట్టుకుని బాధపడుతూ ఉంటాడు. సీత వచ్చి, ఏంటి మామ బాధపడుతున్నావా? అందరితో పాటు నువ్వు కూడా నేనే చంపానని అత్తమ్మను అనుకుంటున్నావు. నాకు తెలుసు నువ్వు నన్ను నమ్మట్లేదని, నేను నీ బాధని అర్థం చేసుకోగలను. ఒక పక్కన కన్న తల్లి, ఒక పక్కన కట్టుకున్న భార్య, మధ్యలో నలిగిపోతున్నావని నాకు తెలుసు మామ. నన్ను అరెస్ట్ చేయొచ్చొద్దని చెప్పడానికి నేను నీ దగ్గరికి రాలేదు, ఎలా జరగాలని ఉన్నది అలానే జరుగుతుంది అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక రామ్ సీతని కాపాడతాడా? సీత వైపు మాట్లాడి సీతని బయటకి తీసుకొస్తాడా? జైలు నుంచి శిక్ష తప్పిస్తాడా? చూద్దాం రానున్న ఎపిసోడ్లో.